8వ అధ్యాయం ప్రారంభించుకుందాం. సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహించబడి ఉన్న దేవుని కృపను గురించి మీకు తెలియచేయుచూ ఉన్నాము. దేవుని కృప. ఇక్కడ పౌలు మాసిదోనియా సంఘానికి దేవుని కృప అనుగ్రహించబడింది అంటున్నాడు. ఎట్లా? ఏలైనగా వారు బహు శ్రమల వలన పరీక్షించబడ్డారు, అత్యధికంగా సంతోషించారు. చూడండి, శ్రమల వలన పరీక్షించబడినప్పుడు అత్యధికంగా సంతోషించారు. ఈ మాట నిజంగా కొరింథీయులకు సవాలు, మనకు కూడా సవాలే. ఎందుకంటే పరీక్షించబడినప్పుడు ఆనందించటం ఏమిటి, సంతోషించటం ఏమిటి? నిజమైనటువంటి ఆనందం ఎప్పుడు వస్తుందో తెలుసా? పరీక్షించబడి గెలిచిన తరువాతే, పరీక్షించబడి నిలిచిన తరువాతే. ఒక వస్తువును పొందుకున్నప్పుడు సంతోషం కంటే పోగొట్టుకొని పొందుకున్నప్పుడున్న సంతోషం మరి ఎక్కువ. కనుక ఒక వస్తువును కాపాడుకోవటంలో ఉన్న సంతోషం మరి ఎక్కువ. ఒక విలువైన వస్తువును శత్రువు బారి నుండి కాపాడుకోవటం అధిక సంతోషం. కనుక అనేక పరీక్షల గుండా మాసిదోనియా సంఘం వెళ్ళింది. ఆ పరీక్షలలో నిలిచి వారు పరీక్షలను బట్టి సంతోషించారు. పరీక్షలే కదా మనలను ఉత్తీర్ణతలోనికి నడిపించేది, మన వాస్తవమైనటువంటి స్టాండర్డ్ను తెలియచేసేది పరీక్షే కదా. కనుక ఆధ్యాత్మికంగా పరీక్షలను మీరు ఒప్పుకుంటారా? యేసే పరిష్కారంలో ఒక కంటిన్యూస్గా ఒక 5-6 రోజులు ఎపిసోడ్స్ లేవు. కట్టాల్సిన డబ్బు వచ్చే పరిస్థితి లేదు. అదే పరీక్ష. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేశాం, ఆశ్చర్యకరంగా విజయాన్ని ఇచ్చాడు దేవుడు. మరలా తిరిగి అవసరాలకు సరిపడేటువంటి డబ్బును ప్రభు ఇవ్వటం ప్రారంభించారు. పరీక్షలలో మనం నిలిచినప్పుడు మనకు ఆనందం అధికమవుతుంది. మాసిదోనియా దేశస్థులు, ఆ సంఘము వారు పరీక్షలు నిలిచి, ఎటువంటి పరీక్షలు చూడండి. వారు నిరుపేదలైనను వారు దాతృత్వం బహుగా విస్తరించెను. వారు నిరుపేదలు. సోదరుడా, సోదరి, నిరుపేదల యొక్క దాతృత్వం. మీకు విషయం తెలుసా? ధనవంతులు దాతృత్వం కలిగి ఉంటారని అపోహ. యేసే పరిష్కారంలో పేదలే అధిక దాతృత్వం కలిగి ఈ ప్రోగ్రాం నడిపిస్తున్నారు. ఏలూరు పట్టణం పరిసర ప్రాంతాల్లో ఉన్న సంఘాల్లో ఉన్న ధనికులు కాదు ఈ కార్యక్రమం నడిపిస్తుంది. చాలామంది అనుకుంటారు చాలామంది ధనికులు దీని వెనక ఉండి సహాయం చేస్తున్నారేమో అని. కాదండి. కూలికి వెళ్ళి వచ్చేవారు, కూరగాయలు అమ్ముకొని వచ్చేవారు, పేదలైనటువంటి వారిచ్చే విరాళాలు. కొన్ని పర్యాయాలు వారిచ్చే విరాళాలు పుచ్చుకోవటానికి కూడా నాకు భయం వేస్తుంది. అటువంటి స్థితిలో ఉన్నవారు విధవరాండ్రు చిన్ని పెన్షన్లో దాచినటువంటి ధనాన్ని తీసుకొని వచ్చి వారి అవసరాలు మానేసి, వారు నిరుపేదలైనను వారి దాతృత్వం బహుగా ఇచ్చింది. కొందరు లక్షల రూపాయలు ఖర్చు పెడుతుంటారు వారి యొక్క ఆడంబరాలకి, కానీ పైసలలో కూడా దేవుని సేవకు ఖర్చు పెట్టని క్రైస్తవులు ఉన్నారు. వాళ్ళ ఏదో మీ నుండి అపేక్షించి నేను మాట్లాడటం లేదు, దిద్దుబాటు కొరకు నేను మాట్లాడుతున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మాసిదోనియా దేశస్థులు నిరుపేదలైన వారు దాతృత్వంలో చాలా గొప్పగున్నారు. 3వ వచనం నుండి వాక్యాన్ని గమనించండి. ఈ కృప విషయములోను పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందు విషయములోను మనఃపూర్వకముగా మమ్మను వేడుకొనుచు వారు తమ సామర్థ్యము కొలదియే గాక సామర్థ్యము కంటే ఎక్కువగా తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యమిస్తున్నాను. పౌలు గారు కొరింథీయులకు ఉత్తరాన్ని రాస్తున్నప్పుడు మాసిదోనియా సంఘాన్ని గురించి రాశాడు. మాసిదోనియా దేశస్థులు పౌలు యొక్క సువార్త పరిచర్యలో రక్షణ పొందారు. ఫిలిప్పీ ప్రవాస ప్రాంతంలో
పౌలు, తిమోతి, తీతుకు, శీల వీరందరి యొక్క పరిచర్య ఫలితంగా లూదియా చెరసాల నాయకుడు, పుతోను దెయ్యము పట్టిన చిన్నది, ఈ విధంగా అనేకులు రక్షించబడ్డారు. ఫిలిప్పి సంఘం ఏర్పడింది. ఆ సంఘంలో ఉన్నవారు నిరుపేదలు అయినప్పటికీ గొప్ప ధనవంతుల కంటే అత్యధికమైన దాతృత్వాన్ని కలిగిన వారు. మనసులో వారు ఘనమైనటువంటి ధనవంతులు. బాహ్యాన వారు పేదవారే, సామాన్యమైన పేదవారు కాదు, నిరుపేదలైనటువంటి వారు. అయినప్పటికీ కూడా వారు దాతృత్వం బహుగా విస్తరించింది. చూడండి, క్రైస్తవ్యం ఆది అపోస్తలుల కాలంలో బహుగా విస్తరించిన దాతృత్వాన్ని కనపరిచారు. మిషన్స్ పట్ల, ప్రాముఖ్యంగా మిషన్స్ పట్ల, నాట్ ఫర్ కన్స్ట్రక్షన్స్ బట్ ఫర్ ద మిషన్స్ సేక్. ఈ దినాల్లో ఉన్న క్రైస్తవ్యానికి ఆ దినాన ఉన్న క్రైస్తవ్యానికి చాలా వ్యత్యాసం ఉంది. ఈ దినాల్లో సమాజంలో కన్స్ట్రక్షన్స్ పట్ల ఆసక్తి చూపిస్తున్నారు. ఇవాంజలిజం పట్ల ఆసక్తి తగ్గిపోయింది. కానీ వాస్తవంగా ఇవాంజలిజం యొక్క అవసరత మొదటి శతాబ్దంలో కంటే ఇప్పుడు ఎక్కువ ఉంది. మాసిదోనియా దేశస్థులు పౌలుకు వారు దాతృత్వం కలిగి కానుకలు ఇచ్చారు. ఆ కానుకలు చూచినప్పుడు పౌలు గారు సైతం ఆశ్చర్యపడ్డాడు. ఏమిటి వీరి ఆర్థిక స్థితి, నిరుపేదలు అయినా బహుదాతృత్వం కలిగి ఉన్నారు, ఇది నిజంగా కృప అన్నాడు. దాతృత్వము శక్తికి మించి కలిగి ఉండటం కృప. తనకు ఏది మిగిల్చుకోకుండా ఇచ్చివేయటం, నిజంగా అది ఎంత గొప్ప కృప పొందటం. రాజుల మొదటి గ్రంథంలో భక్తుడైనటువంటి ఏలియా గారి వృత్తాంతం మనకు 17వ అధ్యాయం నుండి సాక్షాత్కరిస్తుంది. సారెపతు విధవరాలు ఏలియా గారికి ఆహారం పెట్టడం కొరకు ఏర్పాటు చేయబడినటువంటిది. అంతేకాదు, విధవరాలు ఆమె కుమారుడు కూడా 3.5 సంవత్సరాలు పోషించబడేటట్లుగా దేవుడు ఆ కుటుంబం పట్ల కనికరం చూయించాడు. ఆ పూటకు ఆమెకు ఆమె కుమారునికి ఒక అప్పం చేసుకోవటానికే పిండి ఉన్న సందర్భంలో ఏలియా భక్తుడు ఆమెను పిలిచి అడిగాడమ్మా, నీ యొద్ద ఉన్న పిండితో ఒక అప్పం చేసుకుని తీసుకురమ్మన్నాడు. సారెపతు విధవరాలు పేద విధవరాలు, పైగా ఒక కుమారుడు ఉన్నాడు. వారిద్దరికీ సరిపడా తిండి లేదు. ఆ ఒక్క పూటకు మాత్రం కొంచెం పిండి ఉంది. ఒక అప్పం ఇద్దరు పెద్దవారికి ఏం సరిపోతుంది? చాలదు. కనుక అటువంటి కడుపేద స్థితిలో ఉన్నటువంటి ఆమెకు ఏలియా భక్తుడు చెప్పాడు, నీవు మొదట నా కొరకు అప్పం చేసి తీసుకురామని. ఆమె మారు మాట్లాడకుండా వెళ్ళి చేసి తీసుకొని వచ్చింది. ఆమె ఇంట నిత్యం సమృద్ధి ఉంది. ఆ 3.5 సంవత్సరాలు కూడా ఆ పిండి కుండ ఎంటీ కాకుండా అట్లానే కంటిన్యూ అవుతూ వచ్చింది. విశ్వాసులమైన మనం నేర్చుకోవాలి. మిషన్స్లో మనం భాగస్థులం అయినప్పుడు మన జీవితం అంతా ఆ ప్రభువే భరోసా ఇచ్చి మరీ నడిపిస్తారు. ఆ పేద విధవరాలు ఇంట తప్ప ఆ ప్రాంతం అంతా ఎక్కడ ఆహారం లేదు. ఏ పూటకు ఆ పూట, ఏ దినానికి ఆ దినం ప్రభువు ఆమెకు ఆహారాన్ని ఆమె ఇంట ఉన్న ఏలియా భక్తులతో సహా అనుగ్రహిస్తూ వచ్చారు. మాసిదోనియా దేశస్థులు ఇట్లాంటి కృప పొందారు. దైవ సేవకులను ఆదరించే కృప, దైవ సేవకులను ప్రోత్సహించే కృప, మిషన్స్కు ఆర్థిక సహకారం అందించే కృప వారు అనుభవించారు. ఈ కృప విషయంలో పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందు విషయంలో ఇది చాలా అవసరం. ఈ దినం అసలు పరిచర్య అంటే అర్థం తెలిసిన వాళ్ళు కనబడటం లేదండి. పరిచర్య అంటే అర్థం తెలిసిన వారు కనబడటం లేదు. నా మాట గుర్తించండి.
అయితే పరిశుద్ధుల విషయంలో, పరిచర్య విషయంలో వారు ఆసక్తి కనిపించారు. వారు శ్రమ పడుతూ వచ్చారు. వారు దాతృత్వం కలిగి వచ్చారు. అంతేకాదు వారి యొక్క వ్యక్తిగత జీవితాలు ప్రభు కొరకు సమర్పిస్తూ వచ్చారు. ఇది ఎంత గొప్ప ఆశీర్వాదకరమైన విషయం. మనపూర్వకంగా వేడుకున్నారట, మేము పరిచర్య చేస్తాం పరిశుద్ధుల కొరకని. సేవకులను, సువార్థికులను ప్రేమించినటువంటి కుటుంబాలు వర్ధిల్లాయి, దీవించబడ్డాయి. ఎందుకంటే వారి యొక్క పోషణ బాధ్యత దేవునిదే. ప్రభు పేరిట వచ్చిన వారికి గుక్కెడు చన్నీళ్ళు ఇచ్చిన వాడు సైతం ఫలం పోగొట్టుకోవడానికి రాసింది. కనుక ఈ వచనంలో చూస్తున్నప్పుడు పరిశుద్ధుల కొరకైన పరిచర్య విషయంలో మేము చేస్తామని మనపూర్వకంగా వేడుకున్నారు. తమ సామర్థ్యం కంటే ఎక్కువగా, తమ సామర్థ్యం కొలదేయే కాక సామర్థ్యం కంటే ఎక్కువగా తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యం ఇస్తున్నాను. ఎవరు ప్రొవోక్ చేయలేదు, ఎవరు వారిని మోటివేట్ చేయలేదు, వారే మోటివేట్ అయ్యారు. మోటివేషనల్ క్యాంప్స్ పెడుతున్నారు ఈ దినాలు, అనేక ఫండ్ రైజింగ్ క్యాంప్స్ మిషన్స్ కోసం. కానీ మాసిదోనియా దేశస్థులు ఏ మోటివేషన్ క్యాంప్ లేకుండానే సక్సెస్ఫుల్గా వారంతట వారే తమంతట తామే తమ శక్తికి మించి, సామర్థ్యానికి మించి పరిచర్యకిస్తూ వచ్చారు. సంఘము ఈ విధంగా ఉండాలి. ఇచ్చుట గొప్ప ధన్యత, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యత. క్రైస్తవుడు ఇచ్చేవాడుగా ఉండాలి. ఎందుకంటే దేవుడు ఇచ్చేవాడు. అందుకే క్రైస్తవుడు కూడా ఇచ్చేవాడుగా ఉండటానికి కృషి చేయాలి. పుచ్చుకోవటం కంటే ఇవ్వటమే ధన్యత. భారతదేశ క్రైస్తవులకు ఒక విధంగా దాతృత్వం కొంత తక్కువ అనే చెప్పాలి. మిషన్స్ కొరకు ఇతర దేశాల్లో విస్తారమైనటువంటి త్యాగం ప్రజలు చేయబట్టే ప్రపంచ సువార్థీకరణకు సాధ్యమైంది. ఈ రాత్రికాలం నేను మనవి చేస్తున్నాను, మాసిదోనియా దేశస్థులు మనకు నిజమైన మాదిరి, మనకు సవాలు. వారు పరిచర్య చేశారు, ఆర్థిక వనరులను సమకూర్చారు. ఇదియూ కాక మొదట ప్రభువుకు దేవుని చిత్తం వల్ల మాకు తమను తామే అప్పగించుకునిరి. వండర్ఫుల్ అండి. తమను తామే అప్పగించుకునిరి. దయచేసి అండర్లైన్ మాట. ఇంతగా చేయుదురని మేము అనుకొనలేదు. చూడండి, మనం కొన్ని గృహాలకు వెళ్ళినప్పుడు వారు చాలా పేదవారై ఉంటారు. మనకు ఏం ఆతిథ్యం ఇస్తారు, లేకపోతే ఏం సహాయం చేస్తారు పరిచర్యకు అనుకుంటాం. కానీ వారు ఇంతగా చేస్తారని మేము అనుకోలేదు అన్నట్టు మాసిదోనియా దేశస్తులు చేశారు. ఈనాడు ఇది రిపీట్ అవుతుంది. ఈనాడు ఈ పరిచర్యలో, ప్రతి పరిచర్యల్లో కూడా ఇది సాధ్యంగా కనిపిస్తోంది. చోటు చేసుకుంటున్న ఇట్లాంటి అనుభవాలు. ఇంతగా చేస్తారని మేము అనుకోనలేదు. ఆకుకూరలు అమ్ముకునే స్థాయి వ్యక్తులతో సైతం చిన్న చిన్న బిజినెస్లు చేస్తుండే శనక్కాయలు అమ్మేవారు, జామకాయలు అమ్మేవారితో సహా మనం వారు ఇట్లా మినిస్ట్రీకి సపోర్టర్స్గా నిలబడతారని మనం అనుకోమండి. కానీ దేవుడు ఆశ్చర్యకరంగా అట్టి వారిలో ఉన్నతమైన కృపచేత నింపాడు. వారు తమ యొక్క జీవితాల్లో గొప్ప దాతృత్వాన్ని కనపరచగలిగారు. కానీ చాలా పర్యాయాలు చాలా ఉన్నతమైనటువంటి ఆర్థిక స్థితిలో ఉన్నవారు సైతం చిన్ని దాతృత్వపు హృదయంతో స్పందించడం మనకు కనిపిస్తుంది. క్రైస్తవ సమాజంలో ఇది ఉన్నతమైన మెట్టు. దేవుని సేవ కొరకు, దేవుని సేవకుల కొరకు, దేవుని ప్రజల కొరకు, ఫర్ ద సేక్ ఆఫ్ ద మిషన్స్, సువార్థీకరణ కొరకు ఎవరైతే ప్రభువుకు తమను తాము అప్పగించుకుంటారు, అంతేకాదు సేవకులకు అప్పగించుకున్నారు. వారు మాసిదోనియా దేశస్తులు దేవునికి అప్పగించుకోవటమే కాదండి, సేవకులకు కూడా అప్పగించుకున్నారు. అంటే అర్థం ఏంటంటే ఫిజికల్ టాయిల్, శారీరకంగా కూడా శ్రమపడి సహాయం చేశారు. చాలా మిషన్స్లో అనేకులు వచ్చి కట్టడాలు కడుతున్నప్పుడు, అలాగే మినిస్టీరియల్గా కొన్ని ఆర్టికల్స్ తయారు చేస్తున్నప్పుడు లేబర్గా పనిచేసి వెళ్ళేటువంటి విదేశస్తుల గురించి నేను విన్నాను.
కొన్ని చోట్ల అయితే కొన్ని సంఘాల్లో ఉన్న కొన్ని యవనస్తుల టీమ్స్ సెలవుల్లో వెళ్ళి పనిచేసి కొన్ని మందిరాలకు సాకారులుగా తమ శ్రమను దానం చేసిన వారు కూడా ఉన్నారు. ఎందుకంటే పౌలు గారు కొరింథీయులను సవాలు చేసి మాట్లాడుతున్నాడు. వారు తమను తామే అప్పగించుకున్నారు, ఇంతగా చేస్తారని మేము అనుకోలేదంటున్నాడు. నిజమే, దేవుని చేత ప్రేరేపించబడిన వారు తమ త్యాగాన్ని ప్రదర్శించగలుగుతారు. కావున తీతు ఈ కృపను ఎలాగ పూర్వం మొదలుపెట్టెనో అలాగున దానిని మీలో సంపూర్ణం చేయమని మేము అతని వేడుకుంటేమి. తీతు ఈ కృపను ఎలాగ పూర్వం చేయ మొదలుపెట్టినో, తీతుకు యొక్క టీచింగ్స్కు బహుశా మాసిదోనియన్స్ ఇన్స్పైర్ అయ్యారేమో, అదే కొరింథీలో కూడా చేయమని తీతునకు అతడు మనవి చేస్తూ ఉన్నాడు. చూడండి, సెల్ఫ్ సపోర్టెడ్ ఇండియన్ మినిస్ట్రీస్ అండ్ ఇండిజినియస్ ఇండియన్ మినిస్ట్రీస్, వీటికి పరిచర్యలకు కావలసినటువంటి వనరుల సమకూర్పులో దేవుడు కొన్ని స్థలాల్లో కొన్ని సమయాల్లో కొందరు స్థానికులను నేర్పుకోవడం చూసినప్పుడు ఆశ్చర్యం కలుగుతుంది. దేవుని యొక్క వాక్యము ఆనాడు మాసిదోనియా కొరింథీలలో ఏది జరిగిందో ఈనాడు మన చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న మిషన్స్లో కూడా ఇలాంటి అనుభవాలే అనేక మంది సేవకులు పంచుకోవటం నాకు తెలుసు. చూడండి, సంపూర్ణముగా దేవుని యొక్క పనిలో ఎదగటానికి కావలసిన వనరులు సమకూర్చబడే విధంగా పరిచర్య చేయమని తీతునకు పౌలు ప్రాధేయపడి అడుగుతున్నాడు. మీరు ప్రతి విషయములో అనగా విశ్వాసమందు, ఉపదేశమందు, జ్ఞానమందు, సమస్త జాగ్రత్త యందు, మీకు మా యెడల ఉన్న ప్రేమ యందును ఎలాగో అభివృద్ధి చెందుతున్నారో అలాగే మీరు ఈ కృప యందు కూడా అభివృద్ధి పొందినట్లు చూసుకోండి. గివింగ్ ఈజ్ నథింగ్ బట్ ద గ్రేస్. ఇవ్వటం అనేటువంటిది దేవుని కృప వల్ల సాధ్యమైందంటున్నాడు. మీరు కూడా ఈ కృప యందు అభివృద్ధి చెందండి. కొరింథీయులారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, 2011 ఏప్రిల్ నాటికి పరిష్కారం మిషన్స్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నారు. దానిలో 225కి పైగా వర్తమానికులు వాక్యం చెప్పాలి ఉచితంగా. ఎవరి దగ్గర ట్రాన్స్మిషన్ కొరకు స్లాట్లు అమ్ముకోవటం కాదండి. ఒక కరికులం తయారు చేసి, ఒక ప్రోగ్రామింగ్ చేసి ప్రజలందరూ రక్షణలోకి రావటానికి, రక్షణలోకి వచ్చిన వాళ్ళు అభివృద్ధి చెందటానికి, అభివృద్ధి చెందిన వాళ్ళు మిషన్స్ వైపు వెళ్ళటానికి, మిషన్స్ వైపు వెళ్ళిన వాళ్ళు ఇతరులను తయారు చేసేవారుగా సిద్ధపడటానికి, ఇట్లా ఒక గ్రేటెస్ట్ ప్రోగ్రామింగ్ చేస్తూ వస్తున్నా. ఇందులో నేను మనవి చేస్తున్నాను, ఇది మనందరం తెలుగు ప్రజల కొరకు సాధించాల్సిన ఖచ్చితమైన కార్యం కనుక మిషన్స్లో భాగం పొందేటట్లుగా మీరు కూడా సిద్ధపడాలి. ఆజ్ఞపూర్వకముగా మీతో చెప్పుట లేదు, ఇతరుల జాగ్రత్తను మీకు చూపుట చేత మీ ప్రేమ ఎంత యథార్థమైనదో పరీక్షింపాలని చెబుతున్నాను. ఇది మీకేదో ఆజ్ఞగా దేవుడు ఇలా చెప్పాడు కానీ నేను చెబుతున్నానని చెప్పడం లేదు. పౌలు గారు తన అభిప్రాయం చెబుతూ మాసిదోనియా వారి యొక్క జాగ్రత్తను చూపించి మీ ప్రేమ కూడా వారి ప్రేమ వంటిదే అనేది తెలియటానికి ఆ విధంగా మీరు చేయండి అని చెబుతున్నాడు. పౌలు వ్యక్తిగత ఆస్తి సంపాదన కొరకు ఎన్నడూ కూడా ఎవరిని మిషన్స్లో చేయి ఉంచమని అడగలేదండి. పౌలు గారే తనకున్న సమస్తాన్ని త్యాగం చేసుకుని వెళ్ళాడు ఎదరికి. కనుక కొరింథీ సంఘం ఆ యొక్క అపోస్తలుడైన పౌలు చెప్పినట్లుగా మాసిదోనియా సంఘం వలె అభివృద్ధి చెందాలి అనేది పౌలు గారి అభిప్రాయం. మీరు మన ప్రభువైన అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం వల్ల ధనవంతులు కావాలని మీ నిమిత్తం దరిద్రుడాయను. ప్రిన్సిపల్ ఉంది ఇందులో. యేసుక్రీస్తు ప్రభు వాస్తవంగా ఒరిజినల్గా ధనవంతుడు అంటే మరియా యోసేపులను బట్టి కాదని చెబుతోంది ఇక్కడ పౌలు గారు. సర్వాధికారి అయిన దేవుని కుమారుడిగా ఆయన ధనవంతుడు, పరలోక రాజ్యంలో సింహాసనాసీనుడు, సమస్తం ఆయన ద్వారా కలిగాయి. అట్లాంటి ఆయన తాను దరిద్రుడై దరిద్రులైన వాడిని ధనవంతులు చేస్తున్నాడు. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఆర్థికమైన పరిస్థితికి ఏ విధమైనటువంటి ముడి లేదు ఇక్కడ. ఇది క్యారెక్టర్కి సంబంధించిన విషయం చెబుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు
ఆయన ధనవంతుడు అయి ఉండి తాను దరిద్రుడయ్యాడు. కనుక ఎంతో ఉన్నతమైనటువంటి ఆయన అనేకులు ధనవంతులు అయ్యేటట్లుగా ఆయన దరిద్రుడయ్యాడు. దీనత్వంతో ఆయన జీవించాడు. ఆయన తను తాను తగ్గించుకుని రిక్తునిగా మార్చుకున్నాడు. తన వనరులన్నీ కూడా ట్రాన్స్ఫర్ చేశాడు. మనం ఆశీర్వదించబడాలని ప్రభువు అలా చేశాడు. సంఘములో ఉన్నవారు కూడా ఇతరులు ఆశీర్వదించబడటానికి తాము నష్టపోయిన భరించగలిగే ఆధ్యాత్మిక ఉన్నత స్థానానికి రావాలి. ఇందుని గురించి నా తాత్పర్యం చెబుతున్నాను అంటున్నాడు పౌలు గారు. సంవత్సరం కిందటనే ఈ కార్యము చేయుట ఎందే గాక చేయ తలపెట్టుట ఎందు కూడా మొదటి వారై ఉండిన మీకు మేలు. కావున తలపెట్టుటకు సిద్ధ మనసు మీలో ఎలా కలిగనో అలాగే మీ కలిమి కొలది సంపూర్తి అయ్యేటట్లు మీరు ఆ కార్యమును ఇప్పుడు నెరవేర్చండి. ఇది చాలా ప్రాముఖ్యమైన వచనం అండి. మీరు కలిమి కొలది సంపూర్తి అయ్యేటట్లుగా ఆ కార్యాన్ని నెరవేర్చండి అంటున్నాడు. ఆ కార్యము అంటే ఇవాంజలైజేషన్. మీరు ఎట్లా మొదలుపెట్టారో దాని కొరకైనటువంటి ఆర్థిక నిధులను సమకూర్చడంలో మీరు సంపూర్తిగా ఆ కార్యం నెరవేరేటట్లుగా మీ వనరులను మీ కలిమి కొలది ఇవ్వండి అని జ్ఞాపకం చేస్తున్నాడు. లేమిలో ఇచ్చి ఆశీర్వదించబడిన వారు కలరన్నాడు. కలిమిలో ఉన్నవాడు మరింత ఇవ్వగలిగిన స్థితి కలిగిన వాడు అయి ఉన్నాడు. కనుక పౌలు గారు కొరింథీయులతో చెబుతున్నాడు, మీరు ఇవ్వండి. మొదట ఒకటి సిద్ధ మనసు కలిగి ఉంటేనే శక్తికి మించి కాదు కానీ కలిమి కొలదే ఇచ్చినది ప్రీతికరమగును. మొదట సిద్ధ మనసు కలిగి ఉండాలి. మిషన్స్ కొరకు నేను ఇవ్వాలనేటువంటి సిద్ధ మనసు కలిగి ఉండాలి. ఏసే పరిష్కారంలో మేమందరం తీసే దశంభాగాల నుంచి విధవలకు, అనాథలకు, పేదలకు, పేద విద్యార్థులకు, ఇతర మిషనరీ వర్క్స్కు మేము సహకారులుగా నిలుస్తూ ఉంటాం. దేవుడు మాకిచ్చిన దానిలోనే ఇతరులకు ఇవ్వటానికి పౌలు గారు అదే చెబుతున్నాడు. ఇక్కడ సిద్ధ మనసు కలిగి ఉండాలి. వీ షుడ్ గివ్ ఇట్ టు ద అదర్స్. ఇతరులకు ఇచ్చేటువంటి మనసు మనకు ఉండాలి. తీసుకునే మనసు క్రైస్తవులకి ఇది నాళ్ళు ఎక్కువైపోయింది. ఇచ్చే మనసు ఉండాలి. దేవుని పని కొరకు, పరిచర్య కొరకు ఇచ్చేవారుగా ఉండమని పౌలు గారు హెచ్చరిక చేశాడు. ఇతరులకు తేలిగ్గాను మీకు భారంగాను ఉండవని ఇది చెప్పటం లేదు, కానీ హెచ్చుగా కూర్చుకునే వారికి ఎక్కువ కలగలేదు, తక్కువగా కూర్చుకునే వారికి తక్కువ కాలేదని రాయబడిన ప్రకారం అందరికీ సమంగా ఉండే నిమిత్తం ప్రస్తుతమందు మీ సమృద్ధి వారి అక్కరకును ఒకప్పుడు వారి సమృద్ధి మీ అక్కరకును సహాయమై ఉండాలని ఇలాగూ చెబుతున్నాను. ఇచ్చుట వల్ల మీరు నష్టపోయి వారు ధనవంతులైపోవాలని కాదు, కానీ మీ సమృద్ధి వారి అక్కరలకు, వారి సమృద్ధి మీ అక్కరలకు, అంటే మ్యూచువల్గా ఒకరికి ఒకరు సహకారులుగా ఉండేటట్లుగా కొరత ఉన్న చోట సంఘంలో మీరు అటెండ్ అవ్వండి అని పౌలు చెప్తున్నాడు. చూడండి, కొన్ని సహవాసాల్లో పేదలు ఉన్నారు, అవసరాలు ఉన్నాయి, ధనవంతులైన విశ్వాసులు ఉన్నారు, కలిమి కలిగినటువంటి వారు ఉన్నారు. అటివారు వీరికి సహకరించగలిగితే వీరు అభివృద్ధి చెందిన తరువాత వారికి అవసరమైనప్పుడు సహకారం అందించే స్థాయికి వస్తారు. ఎందుకంటే క్రైస్తవ సంఘం ఒక శరీరం కనుక ఒక అవయవానికి సహాయం చేసుకున్నట్లుగా ఉపయోగపడినట్లుగా విశ్వాసులు ఉండాలనేది పౌలు గారి యొక్క ఉద్బోధ. మీ విషయమై నాకు కలిగిన ఈ ఆసక్తిని తీతు హృదయంలో పుట్టించిన దేవునికి స్తోత్రం. పౌలు గారికి ఉన్నటువంటి ప్రమోషనల్ మైండ్ తీతునకు కూడా ప్రభు ఇవ్వటం పౌలు గారు ఆనందంతో దేవుని స్తోత్రం చెల్లిస్తున్నాడు. అవును, సేమ్ విజన్ పౌలుకు కలిగినటువంటి దర్శనమే తీతు గారు కూడా కలిగి ఉండటం పౌలు గారికి ఆనందాన్ని ఇచ్చింది. ఒక దైవ సేవకుడు, ఒక సీనియర్ దైవ సేవకునితో నేను కలిసి పనిచేశాను. ఆయన ఎప్పుడు కూడా దయచేసి నా విజన్ క్యాచ్ చేయండి, నా యొక్క మనస్సు, నా యొక్క విషయంలో నేను ఏది పాటిస్తానో దాన్ని క్యాచ్ చేస్తే ఆంధ్ర రాష్ట్రాన్ని మీరు తేలిగ్గా సువార్తతో చేరతారనేవారు ఆయన. అవును, ప్రమోషనల్ టూల్స్లో ఆ సేవకుడు ఉన్నతమైన సేవ చేశాడు. కనుక ఏదో దేశం నుండి రప్పించో లేకపోతే ఇంకో చోట నుంచి ఫండ్ వస్తేనో
చేయటం అదొక రకమైన పరిచర్య, దాన్ని నేను కాదంటం లేదు, అదొక కృప. కానీ స్థానికంగా ఉన్న సంఘాలలో నుండి వారు తాము శ్రమపడినా సరే లేచి తాము తగ్గించుకొని అవసరాలు పరిచర్యల్లో గనక ముందుకు వస్తే భవిష్యత్తులో ఉన్నతమైన సేవ జరుగుతుంది. కనుక నేను ఒక పరిష్కారం గురించి చెప్పటం లేదు. మిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో మీరు ఇన్వెస్ట్ చేయాలి. అవి ఒక దినాన మీకు ఆశీర్వాదకరంగా మారుతాయి. కనుక అతడు నా హెచ్చరికను అంగీకరించిన కానీ అతనికి విశేష ఆసక్తి కలిగినందున తన ఇష్టం చొప్పున మీ వద్దకు బయలుదేరి వస్తున్నాడు. తీతుకు గారు ప్రమోషనల్ వర్క్ విషయంలో పౌలు గారి యొద్ద నుండి బయలుదేరి కొరింథుకు వస్తున్నట్లుగా తెలియచేస్తున్నాడు. మరియు సువార్త విషయం సంఘములో ప్రసిద్ధి చెందిన సహోదరుని అతనితో కూడా పంపుచున్నాం. అంతేగాక మన ప్రభువుకు మహిమ కలుగు నిమిత్తం మా సిద్ధ మనసును కనుపరచు నిమిత్తం మీ ఉపకార ద్రవ్యం విషయంలో పరిచారకులమైన మాతో కూడా అతడు ప్రయాణం చేయాలని సంఘాల వారు అతను ఏర్పరచుకుని. చూడండి, ఒక ప్రమోషనల్ వర్కర్గా తీతును గూర్చి పౌలు మాట్లాడుతున్నాడు. ఇతర సంఘాల వారు కూడా అతన్ని ఏర్పరచుకున్నారు. ఆ సంఘాలను పటిష్టం చేయటానికి ఆ పరిచర్య చేస్తున్నాడు తీతుకు. నా పరిచర్య మొదటిలో నేను ఈ పని చేశాను. ఇలా అనేక మిషన్స్కు సహకారిగా ఉండేవాడిని. నేను అనేకులను మోటివేట్ చేసి ఆయా మిషన్స్లో ఇన్వెస్ట్ చేసేటట్లుగా చేశాను. ఈ దినం మన పరిచర్య దేవుడు ఎంతగా ఆశీర్వదించాడు. 8వ అధ్యాయము 16వ వచనము నుండి వాక్యాన్ని గమనించండి. సంఘముల విషయములో ఒకరి సమృద్ధి మరి ఒకరి అక్కర కొరకు, ఒకప్పుడు మరి ఒకరి అక్కర, మరి ఒకరి సమృద్ధి మరొకరి అక్కర కొరకు. ఈ విధంగా సంఘములో ఉన్న వ్యక్తుల యొక్క అవసరములు తీర్చబడినట్లు, పరిచర్య ధర్మం కొనసాగునట్లు, సువార్త పరిచర్యలు కొనసాగునట్లు పౌలు గారు ఆసక్తి కలిగి ఉన్నాడు. అటువంటి ఆసక్తిని విశేషంగా తీతుకు అను పౌలు శిష్యుడు అతడు కూడా కలిగి ఉన్నాడు. చదవండి 16వ వచనం. మీ విషయమై నాకు కలిగిన ఈ ఆసక్తినే తీతు హృదయములో పుట్టించిన దేవునికి స్తోత్రము. చూడండి, పౌలు భక్తుడు తీతుకు అను యవనుడును అతనికి సేవా పరిచర్య పట్ల కలిగినటువంటి భారమును పట్టి దానిని కలుగ చేసిన దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాడు. మీకు ఒక విషయం అర్థమై ఉండాలి. పరిశుద్ధుడైన పౌలు గివింగ్ను అంటే ఇచ్చుటను ధన్యతగా కృపగా ప్రకటించటానికి కారణం మీకు ఇప్పుడు అర్థమై ఉండాలి. అదేమిటంటే తీతుకు హృదయములో అట్టి ఆసక్తిని పుట్టించిన దేవుడు అని మాట్లాడుతున్నాడు పౌలు భక్తుడు. దేవుని సేవ కొరకు, సువార్త పరిచర్య కొరకు ఒక వ్యక్తి ఆర్థికంగా సమర్పించుకోవాలి అంటే ఆ ఆసక్తి, ఆ మనస్సు దేవుడి వారిలో పుట్టించాలి. అలా దేవుడు పుట్టించినప్పుడు ఆ ఆసక్తి స్థిరమైనదిగాను ప్రభావవంతమైనదిగాను కనిపిస్తుంది. యేసే పరిష్కారంలో నేను చాలా పర్యాయాలు అనౌన్స్మెంట్ ఇస్తున్నప్పుడు అదే చెబుతున్నాను. దేవుని ప్రార్థించండి. మనుషులను నేను ఎన్నడూ వేడుకోను, మీరు సహాయం చేయండి అని. దేవా, మనుషులను వినియోగించుకునే శక్తి మీకుంది కనుక ఏది జరిగినా, ఏ ఆర్థిక సహకారం వచ్చినా త్రూ ద ప్రాపర్ ఛానల్ ఫ్రమ్ గాడ్, దేవుని నుండే రావాలి. అది తాత్పర్యం నేను పలుమార్లు మీ ముందు వ్యక్తపరిచాను. పౌలు గారు చెప్పిన మాటలు ఇవేనండి. దేవునికి స్తోత్రం చెబుతున్నాడు. దేవుడే పౌలులో పుట్టించిన ఆసక్తి, భారం తీతుకులో కూడా కలుగు చేశాడు. చూడండి, దాని వలన కలిగినటువంటి అద్భుతమైనటువంటి సహకారం
ఈనాడు విశ్వవ్యాప్త సువార్తీకరణకు నాంది పలికిందనటానికి ఏ విధమైనటువంటి అనుమానం లేదు. ఈ వచనం నుండి 9వ అధ్యాయానికి వెళ్ళేటప్పటికీ కూడాను ఇదే ఆర్థికపరమైన సహకారం సంఘాలలో నుండి ఏ విధంగా సువార్త అందని ప్రాంతాలలో సువార్త ప్రకటించడం కొరకును, సువార్థికుల యొక్క ఆదరణ కొరకును, సంఘాలలో ఉన్నటువంటి అవసరతల కొరకును పౌలు గారు రాస్తున్నాడో గమనించినప్పుడు చాలా ధైర్యం వస్తుంది. మనకు దేవుడు మనకు తోడుగా ఉంటే ఎటువంటి కార్యాలనైనా మనం సాధించగలుగుతామనే నమ్మకం ఈ వాక్యాన్ని బట్టి కలుగుతోంది. చూడండి, అతడు నా హెచ్చరికను అంగీకరించెను గాని అతనికే విశేష ఆసక్తి కలిగినందున తన ఇష్టము చొప్పుననే మీ యొద్దకు బయలుదేరి వస్తూ ఉన్నాడు. మరియు సువార్త విషయము సంఘములన్నింటిలో ప్రసిద్ధి చెందిన సహోదరుని అతనితో కూడా పంపుచు ఉన్నాము. ఎవరట? సువార్త విషయములో సంఘములన్నింటిలో ప్రసిద్ధి చెందిన ఒక సహోదరుని తీతుకుతో పాటుగా కొరింథీయుల యొద్దకు పౌలు గారు పంపిస్తున్నాడు. కొరింథు సమీప ప్రాంతం అక్కయ. ఆ ప్రాంతపు వాసులు సిద్ధపడి ఉన్నారనేటువంటిది పౌలు ఈ లేఖ రాస్తున్నప్పుడు ఫిలిప్పి నుండి తెలియజేస్తున్నాడు. కనుక ఇరువురు బయలుదేరుతున్నారు. ఒకరు విశేష ఆసక్తిని దేవుని నుండి పొందిన వ్యక్తి అయితే, ఒకరు సంఘము నుండి ప్రసిద్ధి చెందిన వ్యక్తి, వెల్ నోన్ పర్సనాలిటీ ఫ్రమ్ ద యాక్సెప్టెడ్ పర్సనాలిటీ ఫ్రమ్ ద చర్చెస్. సంఘములన్నింటి నుండి ప్రసిద్ధి చెందిన ఒక వ్యక్తిని, పరీక్షించబడినటువంటి వ్యక్తిని తీతుకుతో పాటుగా ఈ పరిచర్య కొరకు పంపిస్తున్నాడు పౌలు. అంతేకాక మన ప్రభువునకు మహిమ కలిగే నిమిత్తం, మా సిద్ధమైన మనసు కనపరుచు నిమిత్తం ఈ ఉపకార ద్రవ్యము విషయమై పరిచారకులమైన మాతో కూడా అతడు ప్రయాణము చేయవలనని సంఘముల వారు అతనిని ఏర్పరచుకునిరి. సంఘాల వారు ఏర్పరచుకున్నారట ఆ వ్యక్తిని. ఎందుకట? ఉపకార వేతనం విషయం పరిచారకులమైన మాతో కూడా అతడు రావాలని. ఈ రైజ్డ్ మనీ, ఏర్పరచబడి కలెక్ట్ చేయబడిన మనీ విషయంలో తీతుకుతో పౌలుతో కూడా ఆ వ్యక్తి ప్రయాణం కొరకు సంఘాలు ఏర్పరిచారు. ఏలయనగా, మరియు మేమింత విస్తారమైన ధర్మం విషయమై పరిచారకులమై ఉన్నాం గనుక దానిని గురించి మా మీద ఎవడనూ తప్పు మోపకుండా మేము జాగ్రత్తగా చూచుకొనుచు అతన్ని పంపుచూ ఉన్నాము. చూడండి, మా మీద ఎవడు తప్పు మోపకూడదు అంటే ఇంటెగ్రిటీ బిఫోర్ గాడ్, అట్ ద సేమ్ టైమ్ ఇంటెగ్రిటీ బిఫోర్ ద పబ్లిక్ ఆర్ బిఫోర్ ద చర్చ్. ఇది కాపాడుకోవాలి. ఆర్థిక పరమైనటువంటి విషయాలు నాయకులు ఆర్గనైజ్ చేస్తున్నప్పుడు యథార్థత దేవుని ఎదుట కాపాడుకోవాలి, ప్రజల ఎదుట యథార్థత కనపరిచి కాపాడుకోవాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి పరీక్షా సమయం అవుతుంది వారి జీవితాల్లో. 9 సంవత్సరాలు యేసే పరిష్కారం ప్రారంభించి ప్రారంభం నాటి నుండి ఇప్పటి వరకు కూడా నా చేతులతో డబ్బు ఆర్గనైజ్ చేయకుండా సహోదరుల చేత మనీ ఆర్గనైజ్ అయ్యింది. అర్థమవుతోందా? జీతం పరంగా ఏమీ తీసుకోకుండా, కలెక్ట్ చేసిన మనీ ఎన్నడూ పాకెట్కు రాకుండా ఒక చోట సహోదరులే ఏర్పాటు చేసి దానిని ఖర్చు చేస్తారు. ఇది యేసే పరిష్కారం విధానం. ఇప్పుడే కాదు, ఇక ముందుకు కూడా అలాగే సాగుతుంది. అంటే ఇంటెగ్రిటీ బిఫోర్ గాడ్ అండ్ ద చర్చ్. ఆర్థిక పరమైన విషయాలలో మనము చాలా జాగ్రత్తగా సాక్ష్యాన్ని కాపాడుకోవాలి. దొంగిల వద్దని చెప్పు నీవు, దొంగిలితే నీ విశ్వాసం వలన ఏమిటి ప్రయోజనం? కనుక ఈ ఆర్థిక సంబంధమైన విషయాలు సంఘంలో నిర్వహించువారు బహుజాగ్రత్తగా
ఉండాల్సిన అవసరం ఉన్నది. డబ్బును గురించినటువంటి యథార్థత సమాజం ఎదుట కనపరిచేటువంటి జాగ్రత్త కలిగి ఉండాలి. ఏలయనగా ప్రభువు దృష్టి యందు మాత్రమే కాక మనుషుల దృష్టి యందును యోగ్యమైన వాటిని గురించి శ్రద్ధగా ఆలోచించుకొనుచు ఉన్నాము. శ్రద్ధగా ఆలోచించుకుంటున్నాము. అండర్లైన్ చేసుకోండి. అవును, మనుషుల దృష్టిలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎట్లా ఉండాలనేది శ్రద్ధగా ఆలోచన చేస్తున్నారు. అకౌంటబిలిటీ అనే అంశానికి వచ్చేటప్పటికి చాలామంది క్రైస్తవ నాయకులు వారి యొక్క యథార్థతను పోగొట్టుకుంటున్నారు. పరిచర్యలో ఇవ్వబడినటువంటి ధనం దేని కొరకు ఇవ్వబడినదో దానికి వినియోగించేటువంటి పరిశుద్ధమైన తలంపులతో కూడిన జీవితాలు ఈ ఆర్థిక నిర్వహణ చేస్తున్న వ్యక్తులు కలిగి ఉండాలి. మరియు వారితో కూడా మేము మా సహోదరుని పంపుచున్నాం. చాలా సంగతులలో అనేక పర్యాయాలు చూడండి, అనేక పర్యాయాలు పరీక్షించాం. వన్ మస్ట్ బి టెస్టెడ్ బిఫోర్ గివింగ్ ద పవర్స్. దేవుని యొక్క సేవలో ఈ ఆర్థిక పరమైనటువంటి అంశాలు డీల్ చేసేటువంటి నిర్వహించేటువంటి వ్యక్తులు అనేక విషయాల్లో పరీక్షించబడాలి. చూడండి, ఈ దినం అలా జరుగుతోందా? పరీక్షించబడుతున్నారా? ఎంతోమంది దేవుని పేరిట డబ్బు మింగేస్తున్నారు. అనాథలకు వస్తున్న డబ్బు మింగేస్తున్నారు. ఎయిడ్స్ పేషెంట్స్కి వస్తున్న డబ్బు మింగేస్తున్నారు. సంఘాల నిర్మాణంకి వస్తున్న డబ్బులో పర్సంటేజీల చొప్పున మింగేస్తున్నారు. సేవకులకిమ్మని పంపిస్తున్న డబ్బులో కొంత భాగం పర్సంటేజీ ఖర్చుల నిమిత్తం అని మింగేస్తున్నారు. విచిత్రం ఏంటంటే వారు మింగుతున్నారు అనేది బయట వాళ్ళకి తెలిసిపోతుంది. ఎందుకంటే వారు ఎక్కడో దాన్ని ఇన్వెస్ట్ చేయలేరు, ఎక్కడో చోట చేస్తారు, అది కనబడిపోతుంది. క్రైస్తవ నాయకులు డబ్బు విషయంలో ఏ విధంగా ఉంటున్నారు? గృహ నిర్వాహకత్వం గురించి పౌలు మాట్లాడటం లేదు, ఇక్కడ సంఘ నిర్వాహకత్వాన్ని గురించి మాట్లాడుతున్నాడు. చూడండి, అతనిని పరీక్షించాం, అతడు ఆసక్తి గలవాడనియు ఇప్పుడు నువ్వు మీ ఎడల అతనికి కలిగిన విశేషమైన నమ్మిక వలన మరి ఎక్కువైన ఆసక్తి గలవాడనియు తెలుసుకున్నాము. తీతుకు యొక్క పరీక్ష, అతనితో వెళుతున్న సహోదరుని యొక్క హృదయము రెండూ కూడా పరీక్షించబడ్డాయి. వారి యొక్క ఆసక్తి నిజమైనదని, దేవుని చేత కలిగినదని, మరింత ఆసక్తి అది పెరుగుతున్న ఆసక్తిగా ఉన్నదని పౌలు గారు గ్రహించినట్లుగా మాట్లాడుతున్నాడు. ఆసక్తి పెరగాలి. రోమాపత్రిక 12వ అధ్యాయంలో అంటాడు, ఆసక్తి విషయంలో మాంద్యులు కావద్దు. క్రైస్తవ పరిచర్యలో ఉన్నటువంటి సహోదరులు సువార్త సేవా పరిచర్య పట్ల కొనసాగే ఆసక్తి కలిగి ఉండాలి. చాలామంది పరిచర్యలు ప్రారంభిస్తారు, ఆర్థిక ఒడిదుడుకులు రాగానే, అహంకారం అడ్డుపడగానే పరిచర్యలు నిలిపివేసుకున్న వారిని నేను చూశాను. ప్రారంభించబడిన పరిచర్య, కృపతో కొనసాగుతున్న పరిచర్యలను ఆర్థికపరమైనటువంటి అంశాలను బట్టి, వివేచన లేని బుద్ధిహీనతను బట్టి నిలిపివేసుకోవటం అది వాక్యానుకూలం కాదు, దైవ పద్ధతి కాదు. అటువంటి దుస్థితికి వెళ్ళకూడదు అనేది వాక్యం చెబుతుంది. అలా వెళ్ళకూడదంటే ఆసక్తి పెరుగుతూ ఉండాలి కానీ తగ్గిపోకూడదు. ఒక జల తీస్తూ ఉన్న కొలది ఎలా పెరుగుతుందో అలాగున ఆసక్తి పెరుగుతూ ఉండాలి. సంఘాలలో సహకారులుగా బాధ్యతలు మోస్తున్నటువంటి వారివి. తీతు ఎవరైనా అడిగిన ఎడల అతడు నా పాలివాడును, మీ విషయంలో నా జత పనివాడనై ఉన్నాడనియు, మన సహోదరులు ఎవరని అడిగిన ఎడల వారు సంఘముల దూతలను క్రీస్తు మహిమయునై ఉన్నారని నేను చెబుతున్నాను. పర్సనల్ టెస్టిమనీ. పౌలు గారు వ్యక్తిగత సాక్ష్యం చెబుతున్నాడు. తీతు ఎవరు అని ఎవరైనా అడిగితే నా జత పనివాడు. ఎంత మంచి స్టేట్మెంట్ అండి. తీతుకు ఎవరు అని ఎవరైనా అడిగితే అతడు నా పాలివాడు, నా తోటివాడు, నాతో కూడా సహపనివాడు అని చెబుతాను. ఈ మనుషులు ఎవరు అని ఎవరైనా, సహోదరులు ఎవరైనా అడిగితే వారు
సంఘాలకు దూతలు క్రీస్తుకు మహిమై ఉన్నారు. ఎంతటి గొప్ప స్టేట్మెంట్ ఇచ్చాడండి. ఫండ్ రైజింగ్లో ఉన్నటువంటి ఆ సహోదరులు పౌలు గారికి జతపని వారట. కనుక మిషన్స్ని మీరు గమనించినట్లయితే ఫండ్ రైజింగ్లో ఉన్నటువంటి సహోదరులు కూడాను పరిచర్య చేస్తున్న వారితో జతపని వారుగా లెక్కించబడుతున్నారు. ఒక సైనికుడు యుద్ధం చేస్తున్నప్పుడు ఆయుధాలు ఆహారం సరఫరా చేసేవాడు కూడా ప్రముఖమైనటువంటి సైనికునిగానే లెక్కించబడతాడు. అవును, కనుక రోప్ హోల్డర్స్ మినిస్ట్రీలో చాలా ప్రాముఖ్యమైన పాత్రను కలిగి ఉన్నారు. ఏసే పరిష్కారం 24 గంటల ఛానల్ కొరకు నేను సిద్ధపడుతూ ఉన్నాను. చాలా పెద్ద పరిచర్య, చాలా అవసరాలు ఉన్నటువంటి పరిచర్య. అనేక వందల కొలది సహోదరులు, వేల కొలది సహోదరులు ఇటువంటి ఆసక్తి కలిగినటువంటి వారు దీనిలో ఈ ఉద్యమంలో భాగస్థులైతేనే ఈ మహా సువార్తోద్యమ వాడ ముందుకు సాగుతుంది. కనుక ఈ ఆసక్తి విషయంలో ముందుకెళుతూ మనమందరము దేవుని యొక్క పనిలో జతపనివారం అనేటువంటి తాత్పర్యంతో ముందుకెళ్ళినప్పుడే పరిచర్యలు విస్తరిస్తాయి. కాబట్టి మీ ప్రేమ యథార్థమైనదనియు మీ విషయమైన మా అతిశయము వ్యర్థం కాదనియు వారికి సంఘముల ఎదుట కనపరచండి. దేవుని నామానికి స్తోత్రం. ప్రేమ యథార్థమైనదనియు, దీని అర్థం ఏంటి? ప్రేమ యథార్థమైనది అని కనపరచమంటున్నాడు. దాని అర్థం ఏంటండి? యథార్థం కాని ప్రేమ ఉందా అంటే, ప్రేమ మేము ప్రేమిస్తున్నాం అని చెబుతూ ఉండటం నోటి మాట వలన మాత్రమే ఉంటే యథార్థమైన ప్రేమ కాదు. క్రియాపూర్వకమైనటువంటి త్యాగం కలుగున్నప్పుడే నీ ప్రేమ యథార్థమైనటువంటిది. ఆ పరిచర్యను గురించి 9వ అధ్యాయంలో యథార్థమైన ప్రేమ పరిచర్య ఏమిటో చెబుతూ వచ్చాడు. మీ ప్రేమ యథార్థమైనదనియు మీ విషయం మా అతిశయం వ్యర్థం కాలేదని, వ్యర్థమైనది కాదనియు మీరు ప్రకటన చేయండి సంఘాల ఎదుట. పౌలు గారి యొక్క ఎక్స్పెక్టేషన్స్ బిలీవర్స్ విషయంలో, వారి త్యాగపూరితమైనటువంటి ధర్మం విషయంలో ఉన్నాయి. అందుకనే మీ మీద మాకున్న అతిశయం వ్యర్థం కాలేదు అని చెప్పాలి సంఘాలు. వ్యర్థమైనది కాదని నీవు నిరూపించాలి అని చెప్పి కొరింథీయులకు రాస్తున్నాడు ఈ లేఖనం. అవును, క్రియాపూర్వకమైన ప్రేమ క్రైస్తవులు కలిగి ఉండాలి. చాలామంది ప్రార్థిస్తారు, ప్రభువా నీ రాజ్యము వచ్చునుగాక. ప్రతివారు ప్రార్థన ముగింపులో పరలోకపు ప్రార్థనను జపిస్తూ ఉంటారు. తండ్రి నీ రాజ్యం వచ్చునుగాక. ఎట్లా వస్తుంది ఆయన రాజ్యం? సువార్త ప్రకటించబడినప్పుడే. సువార్త ప్రకటించబడినప్పుడే నీ రాజ్యం వచ్చునుగాక అన్న ప్రతి ఒక్కరూ దే ఆర్ ఆబ్లిగేటెడ్ టు గివ్ టు ద లార్డ్స్ మినిస్ట్రీ. దేవుని పరిచర్య కొరకు ఇచ్చి తీరాల్సిందే వారు. కనుక ప్రేమ వ్యర్థమైనది కాదు, యథార్థమైనది అని తెలియాలి అనంటే ఖచ్చితంగా క్రైస్తవుడు విశ్వాసి సువార్త నిమిత్తం తన యొక్క సమర్పణను ఉంచవలసినదే. క్రియాపూర్వక త్యాగం లేకుండా నేను ప్రేమిస్తున్నానని చెప్పటం అబద్ధం అవుతుంది. కంటికి కనపడని దేవుణ్ణి ప్రేమిస్తున్నామని చెప్పుకుంటూ కంటికి కనబడుతున్న సహోదరుని ప్రేమించకపోతే ఆ ప్రేమ నిజమైంది కాదన్నాడు యోహాను భక్తుడు. అవును సోదరుడా, సోదరి, ఈ రాత్రికాలం తీతుకు కలిగిన ఆసక్తి, సంఘములలో ప్రసిద్ధి చెందిన ఒక మనిషిని ఓ సోదరుని ఏర్పరిచి పంపించారే, ఆ వ్యక్తికి కలిగిన ఆసక్తి, పరిశుద్ధుడైన పౌలు గారికి కలిగిన ఆసక్తి, ఇటువంటి ఆసక్తి ఈ రాత్రికాలం ఎంతమందిలో ఉంది? గాడ్స్ మిషన్స్ కొరకు ఒక ఉన్నతమైన ఆర్థిక పరిచర్యను కొనసాగించేటువంటి కృప ఎంతమంది పొంది ఉన్నారు? దేవుని యొక్క కృప మనందరికీ అనుగ్రహించబడింది. దానిని మనం అనుభవించినప్పుడు అట్టి స్థితిలోనికి మనం ఎదగగలుగుతాం. 8వ అధ్యాయం ముగించుకున్నాం.